మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలానే ఈరోజు మాదిగ మేధావుల ఫోరం, అలానే మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత గొప్ప చారిత్రక నిర్ణయం జరిగింది మాదిగలకి ఎస్సీ కుల కేటగిరేషన్కి. దానికి సంబంధించిన ప్రెస్ మీట్ మీ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మేమందరము తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలందరము మేధావులమి మేము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మేమందరము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలానే ఇన్ని సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా మా సమాజం కోసం కష్టపడిన కొట్లాడి తెచ్చినటువంటి మా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలానే ఈ సబ్ కేటగిరేషన్ని అతి తక్కువ కాలంలో అంటే గవర్నమెంట్ రాకముందు నుంచి కూడా ఈ కట్టుబడి ఉంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా వస్తూనే ఉంది. ఆ మాట నిలబెట్టుకోవడానికి గవర్నమెంట్ రాగానే వెంటనే మన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన ఆగస్టు 1న వచ్చిన తీర్పుకి వెంటనే మంత్రివర్గ ఉప కమిటీ ఏర్పాటు చేయడం, దానికి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా, శ్రీ దామోదర్ రాజనరసింహ గారిని ఉప చైర్మన్గా, అలానే మిగతా మెంబర్లు అందరినీ సీతక్క కానీ, దుద్దుల శ్రీనివాస్ సార్ అయితేని, వీళ్ళందరూ శ్రీధర్ బాబు సారు, వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఈ కమిటీ అగైన్ మళ్ళా 1 మ్యాన్ కమిషన్కి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి షమీమ్ అఖ్తర్ గారు 82 రోజుల్లోనే ఈ యొక్క నివేదికనిచ్చేసి, మీకు అందరు తెలిసిందే, మొన్న ఈ అసెంబ్లీలో పెట్టి మంత్రివర్గంలో ఆమోదం తెలవడం జరిగింది. దీనికి మేమందరము సర్వదా ప్రతి ఒక్కరము మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలానే దామోదర్ రాజనరసింహ గారికి, అలానే సబ్ కమిటీ మెంబర్కి, అలానే 1 మ్యాన్ కమిషన్ షమీమ్ అఖ్తర్ గారికి మేమందరము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు గమనిస్తే ఇంతకుముందుకు జరిగిన రామచంద్రరాజు కమిషన్లో ఇంతకుముందు చూసుకుంటే 4 కేటగిరీలు చేయడం జరిగింది. ఏబిసిడి అనేది అప్పుడు చేసినప్పుడు వాళ్ళు సామాజిక బ్యాక్వర్డ్నెస్ కానీ కొన్ని మాత్రమే తీసుకొని అప్పుడు చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు 3 కేటగిరీలు 1, 2, 3 అని చేయడం జరిగింది. మోస్ట్ బ్యాక్వర్డ్, మోడరేట్ అని చెప్పేసి చేయడం జరిగింది. వాటికి జనాభా ప్రాతిపదిక ఒకటి ఎంపికల్ డేటా ప్రకారం చేయడం జరిగింది. ఎంపికల్ డేటా అనగా మీకు అందరికి తెలిసిన విషయమే. అందులో పాపులేషన్ కానీ, ఎకనామిక్ కండిషనే కానీ, ప్రొఫెషనల్ ప్రాక్టీసెసే కానీ, ఇవన్నీ దృష్టిలో, ఎడ్యుకేషనల్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవన్నీ దృష్టిలో తీసుకొని ఇది అధ్యయనం చేయడం జరిగింది. ఈ విధంగా చూస్తే ఈ 3 కేటగిరీలలో కొందరు ఇంత ముందుకున్నటువంటి మాదిగ గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళని గ్రూప్ 1లో చేయడం జరిగింది, మాదిగ గ్రూపులో ఉన్న గ్రూప్ 3లో కూడా చేయడం జరిగింది. అలానే ఇవన్నీ షఫుల్ చేయడం, 3 గ్రూపుల మధ్య షఫుల్ చేయడం జరిగింది. ఆ జరగడం వల్ల ఫస్ట్ ఉన్న గ్రూపులో 15 కులాలుగా ఇవ్వడం జరిగింది. అందులో ఏ గ్రూప్లో ఆల్రెడీ ఉన్న ఏ గ్రూపులు 4 అలానే ఉన్నాయి. తర్వాత బి గ్రూప్ నుంచి 7 ఇక్కడ తీసుకొచ్చి ఫస్ట్ గ్రూప్లో వేయడం జరిగింది. సి గ్రూప్ నుంచి 3 తీసుకోవడం జరిగింది. డి గ్రూప్ కూడా తీసుకొచ్చి ఫస్ట్ గ్రూప్లో వేయడం జరిగింది. మీరు అది గమనిస్తే కూడా మొదటి గ్రూప్లో కూడా అధిక జనాభా ఉన్న వాళ్ళు బేడబుడగ జంగాలు, వాళ్ళు దాదాపుగా 76% ఫస్ట్ గ్రూప్లో ఉన్నారు. 76%. మిగతా వాళ్ళందరూ ఓన్లీ 24% మాత్రమే ఉన్నారు. మొత్తానికి 76%, 24%కి 1 రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలానే మీరు గ్రూప్ 2 చూసుకుంటే అందులో కూడా ఆల్రెడీ ఇంతకుముందు రామచంద్రరాజు కమిషన్ ప్రకారం ఇచ్చిన బి గ్రూప్ వాళ్ళు 10 అలానే ఉన్నారు. తర్వాత ఏ గ్రూప్ నుంచి 4 ఇక్కడ వచ్చారు, సి గ్రూప్ నుంచి 1 వచ్చారు, అలానే డి గ్రూప్ నుంచి కూడా 1 వచ్చారు. దాంతో పాటు ఇంకా కొత్త 2 గ్రూపులు కూడా చేయడం జరిగింది. ఇందులో చూసుకుంటే మాదిగ సమాజం చూసుకుంటే 99.99 ఉన్నది. ఏదైతే 9% దీనికి కేటాయించారో దాంట్లో 99.99% మాదిగలు ఉండడం జరిగింది. అలానే 3వ గ్రూప్ చూసుకుంటే కూడా ఏ గ్రూప్ నుంచి తీసుకెళ్లారు 3 అలానే బి గ్రూప్ నుంచి 1 తీసుకెళ్లారు. సి గ్రూప్ లో ఇంతమందికున్న 25 కులాల్లో 20 అలానే ఉంచారు.
అలానే డి గ్రూప్ నుంచి 2 తీసుకొచ్చారు, వాళ్ళకి 5% ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా షఫుల్ చేయడం జరిగింది. మాకు అనుకున్న విధంగానే అంటే 2011 లెక్కల ప్రకారము అంటే ఇప్పుడు మాకు వచ్చినంత వరకు అయితే సంతోషిస్తున్నాము. అలానే ఇంకా మాకు రావాల్సిందో కొత్త జనాభా ప్రకారం ఏదైతే ఉందో తప్పకుండా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాము, దాని ప్రకారం చేయాలని కోరుకుంటాము. దీనికి మనమందరము కలిసి దీనికోసం పనిచేయాలని కోరుకుంటున్నాం. అలానే ఇప్పటి వరకు దానికోసం అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల కళ ఈరోజు మనకు అంటే మనకు ఇది జరగడం జరిగింది. మనం అందరము దీన్ని ముక్త కంఠంగా అందరం దీన్ని స్వాగతిస్తూ మన గవర్నమెంట్ ను కూడా మనం సపోర్ట్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత షార్టెస్ట్ టైంలో ఇంత ధైర్యమైన డిసిజన్ తీసుకుని మనందరికీ సపోర్ట్ చేయడం అనేది చాలా చాలా యావత్ మాదిగ జాతి మనం కృతజ్ఞత ఉండాల్సిందిగా కోరుకుంటూ, అలానే దీనికి తెడతెరిపి లేకుండా చేసిన ప్రతి ఒక్కరికి అంటే ఉద్యమకారులైనా దీనికోసం చేసిన అమరవీరులు వీళ్ళందరికీ పేరున అందరము మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఇక ముందు రాబోయే జాబులు కానీ వీటి అడ్మిషన్స్ లో కానీ వాటిలో ఇమ్మీడియట్ గా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం మళ్ళొకసారి మా మాదిగ మేధావుల సంఘం తరపున అలానే ఇంటెలెక్చువల్ ఫోరం తరపున మాదిగ ఇంటెలెక్చువల్ ఫోరం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలానే మన సబ్ కమిషన్ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఉప చైర్మన్ శ్రీ దామోదర్ నరసింహ గారికి, మెంబర్స్ కి, అలానే మా పెద్దన్న మందకృష్ణ మాదిగన్న కూడా మేమందరము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.